నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నా అందరు మంచిగా ఉన్నారా? ఈరోజు వీడియో వచ్చేసి ఇలా చూస్తే అర్థమైపోయి ఉండొచ్చు మీకు ఆల్రెడీ. అయితే చికెన్ లెగ్ పీస్లు ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా. ఇంతవరకు అయితే ట్రై అయితే చేయలేదు. ఎప్పుడు బయటనే బయట తెచ్చుకొని తినడమే తప్ప నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. ఈసారి ట్రై చేద్దామనేసి మంచిగా చికెన్ లెగ్ పీస్లు అయితే తీసుకున్నామంటే సాలిడ్ చికెన్ లెగ్ పీసులు ఆల్రెడీ నేను చెప్పినాను. మళ్ళీ ఏం చేసినా మర్చిపోయి కట్ చేయొద్దు, నాకు సాలిడ్ కావాలంటే మళ్ళీ వేరే డిష్ ఇచ్చిందనమాట. అందరు నన్ను చూస్తున్నా కదా ఈమె ఇట్లా తీసుకుంటుంది అనేసి ఫుల్ జోక్ వచ్చిందనమాట. మంచిగా చికెన్ లెగ్ పీస్లు తీసుకొచ్చి మంచిగా నీట్గా కడిగేసి అలా కొంచెం ఒక లెమన్ వేసి కొంచెం అల్లిగడ్డ వేసి మంచిగా ముందు అల్లిగడ్డ లెమన్ రెండు కలిపి మంచిగా మ్యారినేట్ అయితే మంచిగా కలిపేసుకున్నాను అనమాట. తర్వాత ఉప్పు కారం అల్లిగడ్డ కొంచెం పసుపు ఇవన్నీ వేసి మంచిగా సాలిడ్గా వేసేసి మంచిగా ఉప్పు కారం అన్నీ మంచిగా పట్టేసి మంచిగా ఫ్రై అయితే చేసిన. కొంచెం ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేసిన. ఎట్లయితుందో అనుకున్నాను. ఎప్పుడైతే ట్రై చేయలేదు కదా, ఫస్ట్ టైం ట్రై చేసిన, అందుకనే కొంచెం టెన్షన్ పడ్డా ఎట్లయితుందో ఏమైతే ఉడుకుతుందో లేదో అనేసి అనుకున్నాను. ఒక 2 hours అయితే మంచిగా నానబెట్టిన అనమాట. మ్యారినేట్ చేసి ఒక 2 hours అయితే పెట్టేసిన ఫ్రిడ్జ్లో. పెట్టిన తర్వాత మ్యారినేట్ చేసుకొని తింటే ఏమన్నా టేస్ట్ ఉందా? అరే ఇంత ఈజీగానా, నేను ఎంతో ఏదో అనుకున్నా. చాలా కష్టమేమో ఇది చేయడము, పెద్ద కడాయి ఉంటేనే చేస్తారేమో అని అనుకున్నా. చాలా ఆలోచించిన అనమాట. మైండ్ బ్లోయింగ్ అయితే టేస్ట్ అయితే సూపర్ ఇచ్చింది అనమాట నిజంగా. అరే మనమే ఇంట్లో ఇంత ఈజీగా చేసుకోవచ్చా తందూరి చికెన్ లాగా అనేది మస్తు మంచిగా అనిపించింది. మా పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తిన్నారనమాట. కొంచెం లెగ్ పీస్ ఎక్కువ ఉన్నాయి, పెద్ద లెగ్ పీస్లు అనగానే చాలా ఇంట్రెస్ట్గా తిన్నారనమాట. నేను కూడా అంత ఇంట్రెస్ట్తో తిన్నా. అలా దిల్ ఖుషి అయిపోయింది అనమాట. తిని టేస్ట్ చూడంగానే ఆహా ఇంత మస్తు టేస్ట్ అయ్యిందని అయితే ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఫీల్ అయినా. చికెన్ తిన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట నాకైతే నిజంగా. ఇంత ఈజీ మెథడ్ ఇన్ని రోజులు ఇంత కష్టము అనేసి దీని జోలికి వెళ్ళలేదు అనమాట. కానీ ఇంత ఈజీగా కూడా చేసుకోవచ్చు అని చేసిన తర్వాత అనిపించింది. నిజంగా చాలా టేస్ట్ అయితే అయ్యింది. కాలి ఉప్పు కారం కొంచెం గరం మసాలా ఒక లెమన్ కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మంచిగా కడిగేసి మంచి అవన్నీ వేసుకొని మ్యారినేట్ చేసి కొంచెం ఒక 1 hour అయితే మ్యారినేట్కి కంపల్సరీ ఒక 1 hour అయితే పెట్టేసాలి. పెట్టిన తర్వాత ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని కడాయిలో మంచిగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసి ఫ్రై చేసుకుంటే కడక్ చికెన్ లెగ్ పీస్ అయితే ఫ్రై అయిపోతుంది అనమాట. నిజంగా చాలా చాలా టేస్ట్ ఉంది. మా టోపీ కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది. ఆ టేస్ట్కి అయితే నేను ఫిదా అయిపోయినా. నిజంగా చాలా టేస్ట్ అయితే మస్తు అయితే అయ్యింది. నాకైతే ఇంకోసారి ట్రై చేయాలనిపించింది. ఇంకో లెగ్ పీస్ కూడా ఉంటే బాగుండే అనిపించింది అనమాట. అంత టేస్ట్ అయితే అయ్యింది. ఒక్కరు తిన్నా సరిపోలేదు నాకైతే. ఇంకొకటి కూడా తిందాం అనుకున్నా. నేను తెచ్చింది 2 పిల్లలు కూడా తింటారు అనేసి పిల్లలకైతే పెట్టేసిన. ఇది ఒక్కటైతే ట్రై చేసుకొని తిన్నాను నేను. చాలా చాలా మంచిగా ఉందన్నమాట. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. నిజంగా చాలా చాలా టేస్ట్ అయితే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఈజీగా మంచిగా చేసుకోవచ్చు, ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు. నిజంగా చాలా టేస్ట్ అయితే అనిపించింది నాకు. నిజంగా పిచ్చెక్కిపోయిందనమాట ఆ టేస్ట్కి అయితే. ఇంత ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే అనుకున్నా. ఏమన్నా టేస్ట్ ఉందా? మనం ఏమంటారు దుకాణాలలో అదే నూనెలో ఫ్రై డీప్ ఫ్రై అస్సలు చేయలే. నేనైతే నార్మల్గా కొంచెం ఆయిల్ వేసి చాలా ఫ్రై చేసినా కానీ చాలా టేస్ట్ అయితే అయ్యింది. నిజంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. చికెన్ లెగ్ పీస్ సాలిడ్ లెగ్ పీస్ అనమాట. ఫస్ట్ టైము ఇంట్లో చేసుకొని తినడం చాలా మంచిగా అయింది. నాకైతే మా టోపీ చూడండి అది ఉడికింది లోపలికి, అందుకే పిలుస్తున్నా రమ్మంటే. అసలు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.